మన రెసిపీ వచ్చేసి బంగాళాదుంప ఫ్రై. చాలా పొడి పొడిగా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంప వేపుడు ఆయిల్లో ఫ్రై చేయకుండా చాలా తక్కువ నూనెతో పొడి పొడిగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. బంగాళాదుంప ఫ్రై తయారు చేయడానికి 1/2 కిలో బంగాళాదుంపలు తీసుకుని పై తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు బాగా చిటపటలాడాలి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని కడాయిలో వేసేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బంగాళాదుంపల్ని ఫ్రై చేసుకోవాలి. మనం తయారు చేసుకునే బంగాళాదుంప ఫ్రైకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మనం వేసుకున్న సాల్ట్, పసుపు బంగాళాదుంప ముక్కల్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బంగాళాదుంప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. బంగాళాదుంప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు, వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనం తయారు చేసుకునే బంగాళాదుంప ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బంగాళాదుంపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే బంగాళాదుంపలు మెత్తబడిపోతాయి, క్రిస్పీగా ఉండదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బంగాళాదుంప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ కారప్పొడి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసుకున్న పౌడర్లన్నీ బంగాళాదుంప ముక్కలకి బాగా పట్టాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లకు వేసేసుకోండి. చాలా పొడి పొడిగా తక్కువ నూనెతో ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా బంగాళాదుంప ఫ్రై తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి సాంబార్ అన్నంలో కానీ పెరుగన్నంలో కానీ ఇలా బంగాళాదుంప ఫ్రైని చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు.